ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. పౌర్ణమితో కూడినటువంటి గురువారం, పుష్యమి నక్షత్రంతో కూడింది. గురు పుష్య యోగం చాలా విశేషమైనది. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రేయస్సు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈ రోజు తిథి పూర్ణిమ, రాత్రి 10:37 వరకు ఉంది. నక్షత్రం పునర్వసు, ఉదయం 8:07 వరకు, అనంతరం నక్షత్రం పుష్యమి. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి యొక్క సంచారం మేష క్షేత్రంలో, చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, కుజ బుధ శుక్రుడు సంచారం ధనస్సు క్షేత్రంలో, రవి సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా విజయాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు పూర్తి చేయగలుగుతారు. మానసిక వేదనలు ఉన్నప్పటికీ గృహ విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి ద్వారా విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయ స్ఫూర్తిని పెంపొందింపచేస్తాయి. ఆర్థిక విధి విధానాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థికంగా అనుకూలతని పెంచుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆర్థిక ఆందోళన ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం వారికి ఉత్తమ విషయాలు అంతిమంగా పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. సినీ రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం, ఆర్థిక విధి విధానాలు అంతిమంగా కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమైనప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సంపూర్ణంగా పూర్తి చేయాలనేటువంటి పట్టుదల, ఆసక్తి పెరుగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. ఆచరణ యోగ్యం కానటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారిని వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి రాజకీయ రంగం వారికి మెల్లమెల్లగా కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో సంతోష వార్తలు వింటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నేర్పరితనం పెరుగుతుంది. పోటీని తట్టుకునేటువంటి స్వభావం, స్వశక్తిని పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది.
మహిళలు శుభవార్తలు వింటారు, శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. అభివృద్ధి రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యతతో కూడిన విజయాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆర్థిక స్తోమత వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఉత్తమ విజయ ప్రాప్తి వృత్తిలో కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. గట్టి ప్రయత్నాల ద్వారా విద్యార్థులకి శుభ పరిణామాలు చేకూరుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు వేధించినప్పటికీ అంతిమ విషయాలు ఆనందానికి కూడా దారితీస్తాయి. క్రమశిక్షణ రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. గట్టి ప్రయత్నాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. కార్యకలాపాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించలేకపోతారు. సామర్థ్యం ఉన్నప్పటికీ నిరూపించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ షిర్డీ సాయి బాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అనిశ్చితి కనుమరుగవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కృషితో కూడినటువంటి పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు కూడా ఎదుగుదలను గోచరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సూక్ష్మత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతాయి. అదృష్ట సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత, ప్రాధాన్యత పెరుగుతాయి. అనుకోని విజయాలు విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక స్తోమతని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ అంతిమంగా అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. అవమానకర సంఘటనలు క్రీడా రంగం వారికి కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనిశ్చితి ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థికంగా చేకూరుతాయి. సంతోష వార్తలు వింటారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. సూక్ష్మత పెరుగుతుంది. విద్యలో ఎదుగుదల ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. శుభవార్తలు వేగవంతమవుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. క్రమశిక్షణ ముఖ్యమైనటువంటి కార్యాచరణ విషయాల్లో లోపిస్తుంది. తద్వారా సమస్యలు కూడా వెలుగులోకి వస్తాయి. శత్రు భీతి పెరుగుతుంది. శత్రువులపై విజయాలు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు, విఘ్నాలు వంటివి చోటు చేసుకుంటాయి. న్యాయవాద వృత్తి వారికి అలజడి ఉంటుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి కార్యాచరణ మాత్రమే ఉపకరిస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అంతిమ నిర్ణయాలు రాజకీయ రంగం వారు వెంటనే తీసుకోలేకపోతారు. తత్తరపాటు సంఘటనలు అన్ని రంగాల వరకు కొనసాగుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా తత్తరపాటు సంఘటనలు కనుమరుగవుతాయి. యుక్తితో వ్యవహరించి నిర్ణయాలు తీసుకుని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. ఆనందకర పరిస్థితులు ఆర్థికంగా కూడా వెన్నంటి ఉంటాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ గుర్తించబడి పరిష్కరింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి కొనసాగుతుంది. ఆర్థిక విధి విధానాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కఠిన సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. కార్యకలాపాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సుసాధ్యపడతాయి. శ్రమను అధిగమించలేకపోతారు. మానసిక ఒత్తిళ్లు కూడా కొనసాగుతాయి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితి నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారికి శ్రేయస్కరం, క్షేమదాయకం. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శ్రమతో కూడిన విషయాలు అంతిమంగా సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవహారిక విషయాల్లో అనుకూలత వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ గట్టి కృషితో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. విద్యార్థులకి అనుకూల ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి విఘ్నాలు చోటు చేసుకున్నప్పటికీ వృత్తిపరమైనటువంటి విషయాలు
సమాంతరంగా కొనసాగుతాయి. సినీ రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమాలు, ఉపాధ్యాయ వృత్తి వారు మెల్లమెల్లగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక చాంచల్యం తొలగుతుంది, స్థిరత్వం పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈ రోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి, సమస్యలుగా కూడా మారతాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే పొందలేకపోతారు. గట్టి కృషి, గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి అన్ని కార్యాల్లో తప్పనిసరి. మందత్వం పెరుగుతుంది, ఆలోచన సంపత్తి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. పోటీతత్వం పెరుగుతుంది, ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక విధి విధానాలు వ్యవసాయ రంగం వారికి క్రమక్రమంగా కలిసి వస్తాయి. గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు శ్రీరంగం వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. విఘ్నాలు, అవరోధాలు అన్ని రంగాల వారికి కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా యుక్తితో పరిష్కరించుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ప్రయత్నాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, సంభాషణలు రుచిస్తాయి, శుభ ప్రయత్నాలు లాభిస్తాయి, సంతోష వార్తలు వింటారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సులభ రీతిలో విజయాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడిన ఉత్తమ విజయ ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం, ఆనందకర వాతావరణం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం, వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా అన్ని రంగాల వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ప్రతిభ గుర్తింపబడుతుంది, విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు కలిసి రావాలని, కుటుంబ సఖ్యతతో కూడినటువంటి ప్రయత్నాలు లాభించాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సత్ఫలితాలను కలిగించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాపౌషి లేదా హిమశోధన పూర్ణిమ అనే పేరుతో పిలుస్తారు. పుష్య పూర్ణిమ సందర్భంగా గ్రహచార, గోచార, శని దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ప్రాతకాలంలో నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనైశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి. శని భగవానుడికి ప్రాతకాలంలో తైలాభిషేకం చేయించుకోవటం ద్వారా అన్ని రకాలైన శని దోషాలు తొలగిపోతాయి. నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల చెంత నీలం రంగు పుష్పాలను ఉంచటం, పిడికెడు నల్ల నువ్వులు ఉంచటం, ఒక నల్లటి వస్త్రాన్ని శనైశ్వరుడికి సమర్పించడం ద్వారా కూడా శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. దీన్ని గురుపుష్య యోగం అనే పేరుతో పిలుస్తారు. ఈ గురుపుష్య యోగం సందర్భంగా ఈరోజు వాహనాలు కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి, కీలకమైన డాక్యుమెంటేషన్లు చేయించుకోవటానికి గురుపుష్య యోగం విశేషంగా సహకరిస్తుంది. ఈరోజు బంగారం కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులై
త్వరలో బంగారాన్ని రెట్టింపు చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈరోజు దగ్గరలో ఎక్కడైనా రావి మొక్కను నాటి దానికి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయటం ద్వారా అతి త్వరలోనే సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. పుష్య పూర్ణిమ, గురు పుష్య యోగం కలిసి వచ్చిన సందర్భంగా ఈ విధి విధానాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ ఆశించేది ధనం, ఐశ్వర్యం, ఆరోగ్యం, కీర్తి, ప్రతిష్టలు. ఇవన్నీ మనకు కలగాలంటే అష్టలక్ష్మీ దేవతా స్వరూప లక్షణం, అనుగ్రహం మనకు కలగాలి. లక్ష్మీదేవి యొక్క అష్టలక్ష్మి అనుగ్రహ స్వరూప తత్వరీత్యా మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు కోకొల్లలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఇంటి ముంగిట రతనాల ముగ్గులతో ఎల్లవేళలా కూడాను శుభప్రదంగా ఉండాలి. ఇంటి కాంపౌండ్ వాళ్ళకి అటువైపు ఇటువైపు గేటుకి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తులసి మొక్కలను నాటాలి. విష్ణు తులసి, లక్ష్మి తులసి, ఈ రెండు మొక్కలు గనక ఉన్నట్లయితే విష్ణుదేవునితో సహా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. అలాగే ఇంటి వీధి వాకిలి ముందు గడపలకు పసుపు కుంకుమ అనేటువంటిది తప్పనిసరిగా ఉండి తీరాలి. సింహద్వారం గడపకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ గడపకు అటు ఇటు కూడాను ఆవు పాల చుక్క వేసి చిన్న ఎరుపు రంగు పూలు అటు ఇటు ఉంచినట్లయితే లక్ష్మీప్రదంగా ఉంటుంది ఆ గృహం. ఇంటిలోనికి ప్రవేశించగానే ఆ ఇంటి హాలులో ఓం అనేటువంటి శబ్దం వినిపించాలి. అంటే చాంటింగ్ వినిపించాలి. ఓం అంటూ ఆ చాంటింగ్ యొక్క ప్రభావం ఆ గృహానికి అద్వితీయమైనటువంటి దైవీ శక్తిని ప్రసాదిస్తుంది. ఉదయం, సాయం, సంధ్యా సమయాల్లో ఆ ఇంటిలో ప్రతిరోజు కూడాను దీపారాధన అనేటువంటిది ఆచరించాలి. అలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు, నిల్చున్న భంగిమలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని పూజించకూడదా అని. నిల్చున్నటువంటి లక్ష్మీదేవిని పూజించడం వల్ల చాలా చక్కటి లాభాలే ఉంటాయి. పద్మంపై నిల్చున్న భంగిమలో లక్ష్మీదేవి విగ్రహం కానీ పటం కానీ ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ పూజిస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు అని చెప్పేసి కొందరు అంటారు. ఇది అపోహ మాత్రమే. లక్ష్మీదేవి నిలుచున్నా వస్తుంది, కూర్చున్నా కూడాను వస్తుంది. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మి ఉంటుంది అనేటువంటి విధి విధానాన్ని ప్రతి ఒక్క గృహస్థు కూడా తెలుసుకోవాలి. లక్ష్మీదేవి పూజల్లో పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారండి. ఇల్లు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది అనే నమ్మకం ఉన్నది. గడపలన్నిటికీ కూడాను పసుపు కుంకుమ పెట్టి ఇంటి లోకిళ్లను ముగ్గులతో అలంకరించి గుమ్మానికి తోరణాలు కట్టి లక్ష్మీదేవిని ఆకర్షించే అలంకరణలు చేస్తాం. ఇల్లు, ఇంటి ఇల్లాలు కళకళలాడుతూ ఉంటే లక్ష్మీదేవి నేరుగా విచ్చేస్తుంది అనే నమ్మకంతో ఇంటిని పరిశుభ్రంగా ఉంచటం మనకి ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం. లక్ష్మీదేవిని గురు శుక్రవారాల్లో ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటామన్నమాట. శుక్రవారం నాడు లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు చదివి ఉపవాసం కూడాను చేస్తారు చాలామంది. మహాలక్ష్మి ఎక్కడ ఉండదు చెప్పండి? ధరించిన వస్త్రాలే ధరించకూడదు. ఇవాళ వేసుకున్నటువంటి దుస్తులు ఉతకకుండా మర్నాడు వేసుకోకూడదండి, చాలా తప్పు. 2 సంధ్యాకాలాల్లో నిద్రపోయే ఇంట్లో లక్ష్మి ఉండదు. అందుకే సంధ్యా సమయంలో నిద్రపోకూడదు ఎవరైనా సరే. ధనానికి, ధాన్యానికి, పుస్తకానికి, పెద్దలకి పాదాలు తగిలితే లక్ష్మీదేవి నిలబడదు. ఇత్యాది విషయాలన్నీ చాలా జాగ్రత్తగా కనుక పాటించినట్లయితే మీ గృహంలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది సుమా. స్త్రీలు కన్నీరు పెట్టుకునే చోట కూడా
లక్ష్మీదేవి నిలవదు అని చెప్పేసి శాస్త్రం. అందుచేత స్త్రీలు కన్నీరు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ కూడాను శ్రద్ధ వహించాలి. పాలు అమృతంతో సమానమండి. పాల సముద్రంలోనే లక్ష్మీదేవి పుట్టింది కనుక లక్ష్మీదేవి నివాస స్థానం పాలే అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. కనుకనే పాలు తొక్కకూడదు అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. ఏ ఇంటిలోనైతే పాలు సమృద్ధిగా ఉంటాయో ఆ ఇంటిని శనీశ్వరుడు తన కడగంటితో కూడా చూడడు అని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే జ్యేష్ఠాదేవి కూడా అక్కడ అడుగు పెట్టడానికి భయపడుతుంది. ఏ ఇంట్లో అయితే పాలు సమృద్ధిగా ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండనే ఉండదు. అందుకే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి వస్తువుల్ని వృధాగా మాత్రం పాడు చేయకూడదని, అలా చేస్తే పాపమని గ్రహించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటించినట్లయితే ధనమూలం ఇదం జగత్ అన్నారు కదండి. లక్ష్మీదేవి యొక్క కరుణ ఉంటేనే ఈ ప్రపంచం అంతా, లేకపోతే ఏముంది చెప్పండి. అందుచేత లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైనటువంటి ఈ యొక్క ప్రభావం అందరికీ ఉండాలి. చేతిలో డబ్బు నిలవటం లేదండి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు నిలవదు చెప్పండి? ధనం వస్తూ ఉంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుందండి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలండి? ఇంట్లో దానిమ్మ లేదా అరటి మొక్క నాటి రోజు సాయంకాలం వేళ దాని దగ్గర దీపాన్ని వెలిగించండి. డబ్బు నిలబడటానికి ఆస్కారం ఉంటుంది. దానిమ్మ చెట్టు చాలా విశేషం, అరటి చెట్టు చాలా విశేషం. అక్కడ దీపారాధన చేస్తే లక్ష్మీదేవి నిలుస్తుంది సుమా. అలాగే సోమవారం శ్రీ సూక్తాన్ని పఠించండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసమై ఉంటుంది. శ్రీ యంత్రం, కనకదార యంత్రం, కుబేర యంత్రం, ఈ మూడింటిని కూడా మీ ఇంట్లో పూజా స్థలంలో ఉంచండి. రోజు పూజిస్తే లక్ష్మీ కృప లభించి తీరుతుంది. ధనలాభం కలగటానికి ఏం చెయ్యాలి? శనివారం సాయంకాలం సరిగా సంధ్యావేళ 2 మినప వడలు పెద్దవి తీసుకొని వాటిపై కొంచెం పెరుగు, సింధూరం చిలకరించండి. తర్వాత ఆ వడలు రావి చెట్టు కింద ఉంచాలి. వెనక్కి తిరిగి చూడకుండా రండి. ధనలాభం కలగటానికి ఈ యొక్క విశిష్టవంతమైనటువంటి ప్రభావం ఎంతగానో పనిచేస్తుంది అంటోంది లక్ష్మీ కటాక్షరీత్యా మనం పాటించవలసినటువంటి నియమాలన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. ఇంటింటా తులసి మొక్క ఉండడం తప్పనిసరా? ఇలాంటి ప్రశ్న వేసుకుంటే సమాధానాలు అనేకం వస్తాయి. ప్రశ్న సులభమే, ఇంటింటా తులసి తప్పనిసరా? సమాధానాలు మట్టుకు మన ఇష్టం అని 1, అవసరమే లేదు అని 2, తప్పనిసరి అని 3. ఒక ఇంటిలో ఒక తులసి మొక్క కాదు, అనేకం తులసి మొక్కలు ఉండవచ్చును. సమాధానం 4. ఇంటిలో ఎంతమంది వ్యక్తులు ఉంటారో అంత సంఖ్యలో తులసి మొక్కలు ఇంటిలో విడివిడిగా వేరువేరు పూలకుండీలలో ఉండాలి. సమాధానం 5. ఇంటిలో ఎన్ని అంతస్తులు ఉంటాయో అన్ని అంతస్తులు, ప్రతి అంతస్తుకు ఒక తులసి మొక్క చొప్పున విడివిడిగా ఉండాలి. సమాధానం 6. సమాధానం 7. ఇంటి ప్రాంగణానికి ప్రధాన ద్వారానికి సంబంధించిన గేట్ అంటాం, ఆ గుమ్మానికి ఎదురుగా మధ్య తప్పనిసరిగా తులసి ఉండాలి. 8. అలా అనేక సమాధానాలను మనం ఊహించవచ్చు, సూచించవచ్చు. ఇంటింటా తులసి తప్పనిసరి అనేది మట్టుకు నిజమైన నిక్కమైన సమాధానం అవుతుంది. తులసి మొక్కకు ఎందుకు మన శాస్త్రం, ఆధ్యాత్మిక ప్రపంచం ఇంత పెద్ద పీట వేసింది? సమస్త వ్యాధులకు తులసి దివ్యౌషధం. అలాగే ఆరోగ్యం మాత్రమే అని కాకుండా ఆధ్యాత్మికంగా కూడా
కృష్ణ పరమాత్ముడికి శ్రీమన్నారాయణమూర్తికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి మొక్క తులసి అని కూడా ప్రమాణపూర్వకంగా పురాణ గ్రంథాలన్నీ కూడా అభివర్ణిస్తాయి. అలాంటి తులసిని ఇంటింటా పెంచే ప్రయత్నం చేయాలి. నారాయణస్య పూజార్థం శినోమి త్వాం నమోస్తుతే అంటూ మగవారు మాత్రమే తులసి దళాలను త్రుంచాలి అంటుంది వేద ప్రపంచం. ధార్మికంగా సనాతన వైదిక ధర్మ మార్గాన్ని అనుసరించి గమనించి చూసినప్పుడు మహిళలు తులసి మొక్కను పూజించాలి, నీరు పోసి పెంచాలి, అంతేకాని తులసి దళాలు త్రుంచరాదు. మగవారు మాత్రమే తులసి దళాలు త్రుంచాలి అని సూచించిన ఈ శాస్త్రం నారాయణస్య పూజార్థం, ఆ స్వామి పూజకై అమ్మా తులసి దళాలను సేకరిస్తున్నాను అన్న మాటలతో త్రుంచాలి అని శాస్త్రం. విష్ణుచిత్తుల వారికి తులసి వనంలో గోదాదేవి లభించింది. అంతరార్థం ఏమిటి అంటే తులసి దళాలను ఎవరూ కూడా వారి వారి మెడలలో మాలికల వలె ధరించరు. తులసి దళం అంటేనే విష్ణువుకు ప్రీతిదాయకం, శ్రీమన్నారాయణమూర్తికి సమర్పించేటటువంటి దళం. అలాంటి తులసి వనంలో లభించింది ఆండాళ్ళ తల్లి అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇదే. తులసి దళాలతో చేసిన మాలికలను ఎవరూ ధరించకూడదు. అయితే సర్వసంగ పరిత్యాగులు, పరివ్రాజకులు, సమాధి నిష్ఠాగరిష్ఠులు, పీఠాధికారులు, సాక్షాత్తు విష్ణువాంశ సంభూతులు, విష్ణు స్వరూపులు అయినటువంటి వారికి సర్వసంగ పరిత్యాగులకు మాత్రమే తులసి దళములతో చేసిన మాలికలను అందించాలి అని కూడా శాస్త్ర ప్రమాణం. ప్రత్యేకంగా గమనించినట్లయితే తులసి దళాలను సేకరించే సమయంలో ఒక్కొక్క ఆకు విడివిడిగా సేకరించకూడదు. కనీసంలో 3, 4 ఇలా ఆకులు ఉండే విధంగా దళాన్ని త్రుంచాలి. ఆ తులసి దళముల మధ్య చేరు, బీజలు, విత్తనములతో కూడుకున్నటువంటి మళ్ళీ చెప్తాను. ఆ తులసి దళముల మధ్య, ఆకుల మధ్య తులసి దళముల పేరు, చేరిక, కూర్పు, గింజలతో, బీజములతో, విత్తనములతో కూడుకుని ఉన్నప్పుడు మరింత భద్రంగా త్రుంచి ఆ తులసి మొక్క పాదముల వద్దనే సమర్పించాలి అని శాస్త్ర ప్రమాణం. అలాగే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 తిథులలో తులసి మొక్కను సేకరించి తులసి మొక్కల పెంపకం పట్ల ప్రేమ కల వారికి అభిమాన పురస్సరంగా బహుమానంగా అందిస్తే ఇతోధికంగా తులసి అనుగ్రహం మనకు లభిస్తుంది అని కూడా శాస్త్ర ప్రమాణం. జలంధరుడి వంటి దుర్మార్గ స్వరూపం గల వ్యక్తికి ఇల్లాలుగా తులసి. జలంధరుడి దుర్మార్గాన్ని ఏ విధంగా నియంత్రించాలా అని ప్రయత్నం చేసిన శివకేశవులు శివపురాణంలో కానీ విష్ణు పురాణంలో కానీ ఇలాంటి కథనాలు అనేకం ఉండగా భర్త జలంధరుడు అని తెలిసిన మరుక్షణం మరో రూపాన్ని మనసులో నిలబెట్టుకోనటువంటి సాక్షాత్తు భర్తనే దైవం అంటూ ఆలోచన చేసినటువంటి పరమ పతివ్రత శిరోమణి తులసి కనుక ఆ తులసి ఇచ్చిన వాక్కును భరించిన శ్రీమన్నారాయణమూర్తి శిలారూపం పొందాడు. చాలక రూపాన్ని ధరించవలసి వచ్చింది. విష్ణువు సైతం నియంత్రించేటటువంటి శక్తి గల పరమ పతివ్రత శిరోమణి తులసి కనుకనే ఇంటింటా తులసి మహిళలకు నిత్య ఆరాధ్య దైవం అని కూడా శాస్త్ర ప్రమాణం. ఉదయము, సాయంత్రము బృందావనం అనే పేరు గల తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించాలి. సాయంత్రం వేళ తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించి తులసి గుమ్మం బృందావనం ఎదరగా కాసింత నీరు చిలకరించి చక్కగా 4, 8, 12, 16 ఈ సంఖ్యలో గోవు పాదాలు లిఖించి తమలపాకు పైన కాసింత పటిక బెల్లం ఉంచి ఆ తులసి బృందావనం సన్నిధానంలో ఉంచి నమస్కరించి యథాశక్తి ఆ తులసిని స్తోత్రం చేసినట్లయితే, కృష్ణ పరమాత్మని ధ్యానం చేసినట్లయితే తులసి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అని కూడా శాస్త్ర ప్రమాణం. కంఠసర్పి అనేటటువంటి గొంతుకు సంబంధించిన వ్యాధిని తొలగించేటటువంటి శక్తి తులసికి ఉంది. వాతము, పిత్తము, శ్లేష్మము అనే త్రివిధ దోషములను తొలగించేటటువంటి శక్తి తులసి మాత్రమే ఉంది కనుక ఆ తులసిని నీటిలో ఉంచి ఆ నీటిని మరిగించి తులసితో మరిగించిన ఆ నీరు సేవించిన ఎడల ఆయుర్వేద ఔషధ రూపంలో తులసి మనకు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అని కూడా శాస్త్ర ప్రమాణం. ప్రపంచానికి సనాతన భారతీయం ఇచ్చినవి 2 పరమమైనటువంటి దివ్యమైనటువంటి ఔషధాలు. ఒకటి తులసి, 2 భగవద్గీత. ఈనాటి కాలంలో ఎవరైనా పరమపదానికి వెళుతున్నటువంటి సమయంలో తులసి తీర్థం నోటిలో పోసారా అంటూ అడుగుతూ ఉంటారు. అలాగే కర్ణ మంత్రం అన్న పేరిట చెవిలో నారాయణ నారాయణ అన్న శబ్దాన్ని వినిపించారా అని కూడా అడుగుతూ ఉంటారు. అంతరార్థం ఏమిటి అంటే
నోట పోసిన ఆ తులసి తీర్థం మహిమ కారణంగా ఏ కొద్దిపాటి ఆయుర్దాయం మిగిలి ఉన్నా మరణించేటటువంటి ఆ వ్యక్తి వైకుంఠ ధామానికి వెళ్ళేటటువంటి ఆ జీవి తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మహత్తరమైన దివ్యమైన ఔషధం తులసి తీర్థం. రెండవది, భగవద్గీత విన్నా, నారాయణ అన్న శబ్దం విన్నా ఎలాంటి వ్యక్తి అయినా కూడా గగురుపాటుకు లోనై లేచి కూర్చుంటాడు అంటుంది లోక నానుడిలో ఉండేటటువంటి జన వ్యవహార పంథ. భగవద్గీతకు అలాంటి శక్తి ఉంది. నారాయణ అన్న శబ్దానికి అంతటి శక్తి ఉంది కనుకనే నాకు ఈ యుద్ధమే వద్దు అంటూ నిర్వీర్యుడైనటువంటి ఆ అర్జునుడు సైతం భగవద్గీత విన్న అనంతరం, నారాయణ శబ్దాన్ని విన్న అనంతరం ధనుధారి అయినాడు, యుద్ధంలో విజయాన్ని సాధించాడు. కనుక తులసి తీర్థం అలాగే భగవద్గీత ఈ రెండు కూడా ప్రపంచానికి భారతీయ సనాతన ధర్మం అందించినటువంటి రెండు దివ్యమైనటువంటి ఔషధాలు, అస్త్రాలు, మహాస్త్రాలు. వాటిలో మొదటిది శాస్త్ర ప్రమాణమైనది తులసి. కనుకనే ఇంటింటా తులసి. ఇలాంటి ఈ తులసిని ఇంటికి ఏ వైపునైనా పెంచుకోవచ్చు. పలువురు తూర్పు వైపునే ఉంచాలి, ఈశాన్యం వైపుననే ఉంచాలి, ఉత్తరం వైపుననే ఉంచాలి అంటూ ఇలా దిశ నిర్దేశం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అమాయకత్వంతో అలాంటి అవకాశం లేని ఎడల మా ఇంట ఆ దిక్కు ఖాళీగా లేదు కనుక మేము పెంచడం లేదండి అంటూ ఉంటారు. అలా అనుకొనకూడదు. ప్రధానమైనవి తూర్పు, ఈశాన్యం, ఉత్తరం అయినప్పటికీ ఇంటిలో ఏ దిక్కున అయినా, ఏ వైపున అయినా, ఏ విధంగానైనా తులసిని పెంచడం తప్పనిసరి. ఎన్ని అంతస్తులు ఉంటే అన్ని అంతస్తులలో విడివిడిగా తులసి మొక్కలను పెంచాలి. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది పేరిట విడివిడి పూల కుండీలలో తులసి మొక్కలను పెంచాలి అంటుంది సనాతన వైజ్ఞానిక ధారతో కూడుకున్న పరిహార విజ్ఞాన శాస్త్రం. తులసి మొక్క విలువ తెలుసుకున్నాం కనుక ఇంటింటా తులసి తప్పనిసరి అని గ్రహించాం కనుక పెంచే ప్రయత్నం చేద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. పార్వతీ కళ్యాణం మొదలు పెడుతున్నారు. మొదలు పెడుతుండగా శ్రీ మహావిష్ణువు పరుగునొచ్చారు. పరుగునొచ్చి శంకర కంకణోరగపతి కామధ్వంసక, పెద్ద ఉపద్రవం వచ్చిందన్నారు. ఏమిటన్నారు? పర్వతాలు వచ్చేసాయి, నదులు వచ్చేసాయి, సముద్రాలు వచ్చేసాయి, జలచరాలు వచ్చేసాయి, భక్తులు వచ్చేశారు, మనుష్యులు వచ్చేశారు, దేవతలు, యక్షలు, గంధర్వులు, కిన్నెరుడు, కింపురుషులు, బ్రహ్మగారు, నేను, అదిగో ఋషిగణాలు, ప్రమదగణాలు, అన్ని గణాలు హిమవత్ పర్వతం మీదకి వచ్చేసాయి. స్వామి, ఈ భూమి యొక్క బరువుని ఓర్చలేక ఒక పక్కకి ఒరిగింది భూగోళం. ఎలా ఇప్పుడు దీన్ని దిద్దడం? మీరే రక్షించాలి అన్నారు. వెంటనే అగస్త్య మహర్షిని పిలవండి. అందరొకెత్తు, ఆయన ఒక్కడొకెత్తు అన్నారు. అగస్త్య మహర్షి వచ్చారు. నువ్వు నా కళ్యాణం ఎక్కడున్నా కనపడుతుంది, వరం ఇస్తున్నాను, నువ్వు దక్షిణ దిక్కుకి వెళ్ళన్నారు. అప్పుడు ఆయన దక్షిణ దిక్కుకు వస్తే సమంగా నిలబడింది భూగోళం. అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది. చతుర్ముఖ బ్రహ్మగారు స్వయంగా ప్రధాన పౌరోహిత్య స్థానంలో కూర్చున్నాడు. కూర్చుని కళ్యాణం చేయిస్తున్నాడు. ఈ కళ్యాణం చేయిస్తుండగా ఒక చమత్కారం జరిగింది. ఆడపిల్ల గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. ఎందుకు చేస్తూ ఉంటుంది అంటే, ఆడపిల్ల పూజ చేస్తుండగా మామగారు పంపిన మనుష్యులు వస్తారు. వచ్చి ఈ పిల్లని మా అబ్బాయికి చేసుకుందాం అనుకుంటున్నాం అని వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. ఆడపిల్లవారు వెతుక్కోరు, మగపిల్లాడి వాళ్ళు వెతుక్కుంటారు. వెతుక్కుని వచ్చేటప్పటికి ఆ పిల్ల గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రవర చెప్పి అడుగుతారు, మా ప్రవర ఇది, మీరు కన్యాదానం చేస్తారా అని అడుగుతారు. వాళ్ళు ప్రవర చెప్పి అడుగుతారు. అందుకే పెళ్లిలో అత్యంత కీలకం ఏమిటి అంటే మామగారు ఒప్పుకోవడం ప్రధానం. అప్పుడు అన్నదమ్ములతో కలిసి నించుంటాడు. నించుని అప్పుడు చెప్తాడు, ఈమెని నా కోడలుగా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు మామగారు. నిర్ణయం ఆయనే చేశాడు. వైదిక నిర్ణయం ఆయన చేశాడు. ఈమె నా కోడలు అన్న నిర్ణయం చేసింది మామగారే. అందుకే ఆ పిల్ల యోగక్షేమముల కర్తవ్యం మామగారిదే. ఆ పిల్ల కంట నీరు పడకుండా చూసుకోవలసినటువంటి కర్తవ్యం మామగారి మీద ఉంటుంది. అందుకే ఆడపిల్ల ఏడిచేది ఎప్పుడు అంటే మామగారు వెళ్ళిపోతే. అటువంటి వ్యక్తి నాకు మళ్ళీ ఎక్కడొస్తాడు అని. తండ్రి కన్నా కూడా అంత ప్రేమతో ప్రవర్తిస్తాట మామగారు. కాబట్టి
ఇప్పుడు పార్వతీదేవి వైపుకి ప్రవర ఉంది, ఎందుకంటే అక్కడ హిమవంతుడు ఉన్నాడు. మాది ఈ ప్రవరండి అంటాడు. మా నాన్నగారి పేరు ఇదండి, మా తాతగారి పేరు ఇదండి, ఏదో మా ముత్తాతగారి పేరు ఇదండి, ముత్తాతగారి నుంచి చెప్పాలి ప్రవర. చెప్తాడు. మరి శంకరుడి వైపు చెప్పడానికి ఎవరిని అడగాలి? తీరా పెళ్లి మొదలైంది. బ్రహ్మగారు అన్నాడు, నేను పెద్దవాడిని, సృష్టికర్తని, పౌరోహిత్యానికి ఏదో కూర్చున్నాను చేయిస్తానని, కానీ ఏమో నాకు తెలియదు శంకరుడి ప్రవర. ఎవరి నప్తి ఏం చెప్పను, ఎవరి మునిమనవడం చెప్పను, నాకు తెలియదు. మరి పెళ్లి కుదుర్చుకున్నవాడు నువ్వు అడగలేదా అన్నాడు హిమవంతుడి. పైగా అంటే ఏమో నేను ఆయన వైభవం గురించి సప్తర్షులు చెప్తే విని ఒప్పుకున్నాను తప్ప నాకు తెలియదు ఆయన ప్రవర ఏమిటో. మరి ప్రవర చెప్పాలి కదా పెళ్లిలో అని సప్తర్షుల్ని పిలిచి అడిగారు. మీరు కదా పెళ్లి కుదిరిచ్చారు, ఆయన ప్రవర ఏమిటని అడిగారు. ఏమో మాకోటి తెలిసి ఏమిటి, ఆయన తెలుసు కానీ ఆయన తండ్రి తెలుసా, ఆయన తాత తెలుసా, ఆయన ముత్తాత తెలుసా, ఆద్యంతముల యందు ఉండేవాడు ఆయన, ఆయనకి ప్రవర ఏం చెప్పామో మాకు తెలియదు అన్నారు. పెళ్ళి అయిపోయింది. మరి ప్రవర చెప్పకుండా పెళ్ళి ఎలా మళ్ళీ అయిపోయింది పార్వతీ కళ్యాణం. ఆగిపోతే ఎలా అంటే నారదుడు మురిసిపోయి తల ఊపి వినవాయించుకుంటున్నాడు. అందరూ కలిసి ఆ నారదుడు చెయ్యట్టుకున్నారు ఇలా. ఒక పక్క ప్రవర తెలియక మేము ఏడుస్తుంటే ఈ వీణావాయిద్యం ఏమిట్రా నాయనా అని అంటే ఆయన ఆపన్నాడు, అమాయకులారా, శంకరుడికి ప్రవర ఏమిటి? పెద్ద పెరుమాళ్ చిన్న పెరుమాళ్ అంతే ఆయన ప్రవర. పెద్ద పెరుమాళ్ చిన్న పెరుమాళ్ అంటే వెనకటికి ఎవడో వచ్చేట పాలేరు ఉద్యోగానికి, నీ పేరు ఏమిటి అన్నాడు యజమాని. నా పేరు పెరుమాళ్ళు అన్నాడు. పెరుమాళ్ళు అంటే భగవంతుడు. అందుకని నేను ఎప్పుడైనా తిట్టాలంటే ఈ పేరు ఉంటే కుదరదు, మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకో అన్నాడు. డబ్బు అన్నాడు. ఓ 50 రూపాయలు ఇస్తాను, వెళ్ళి మార్చుకురా అన్నాడు. వెళ్ళి మార్చుకొచ్చాడు. మార్చుకొచ్చావా అన్నాడు. వచ్చానన్నాడు. ఏమిటి నీ పేరు? పెద్ద పెరుమాళ్ అన్నాడు. పెరుమాళ్ పెద్ద పెరుమాళ్ళు అయ్యాడు. ఇప్పుడు పేరు మార్చుకుంటే శంకరుడికి ప్రవర ఏమిటి? అంతే పెరుమాళ్ పెద్ద పెరుమాళ్ అంతే ప్రవర. ఆయన నాదస్వరూపుడు, ఆయనే నాదం. అందుకే కదా త్యాగరాజస్వామి నాదతనుమనిషం శంకరం అంటారు. అటువంటి వాడికి ప్రవర ఏమిటి? కాబట్టి మొదలు పెట్టండి. ఇప్పుడు సప్తర్షులు చెప్తారు, దీన్ని ఆధారం చేసుకుని వచ్చిన ప్రవరే చెప్పండి అన్నాడు. ఏం చెప్పాలి చెప్పండి అన్నాడు. అంటే అందరూ కలిసి చెప్పారు. ఆయన అన్నారు, నిర్గుణ, నిరంజన, నిరాఖ్యాత, నిర్వికల్ప, నిరామయ, పంచారుషేయ ప్రవరాన్విత పరమ శివగోత్రస్య. ఏమిటి ఆయన గోత్రం అంటే పరమశివుడే గోత్రం. పరమశివ శర్మణో నప్త్రే. ఎవరికి మునిమనవడు? పరమశివుడికి మునిమనవడు. మరి ఎవరికి మనవడు అంటే ఆయన సదాశివశర్మణ పౌత్రాయాం, సదాశివుడికి యొక్క మనవడు. మరి తండ్రి గారెవరు? ఈశ్వర శర్మణ పుత్రాయ, ఈశ్వర శర్మ యొక్క పుత్రుడు. మరి పెళ్లి కొడుకు ఏమిటి అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకాయ, ఆది మధ్యాంతరహితాయ, వేద వేదాంత వేద్యాయ, కైలాసపర నివాసాయ, విశ్వేశ్వర శర్మణే వరాయ. ఈ విశ్వేశ్వరుడెవడు? ఈశ్వరుడెవడు? పరమశివుడెవడు? సదాశివుడెవడు? ఎవరు వీళ్ళందరూ? ఆయనే. అంతకన్నా ప్రవర ఎలా చెప్పాలి? అందుకని అదే చెప్పారు. పార్వతీదేవిది హిమవంతుడిని అడుగుతారు, ఆడపిల్ల తండ్రిని అడుగుతారు. అక్కడికి వెళ్ళి బాగుండదు ప్రవర తెలియదంటే, కనీసం తెలిసిన వాళ్ళదన్నా అడిగి రాసుకోవాలి ముందే. ఆయన అన్నాడు, మా ప్రవర చెప్తాను అని చెప్పాడు. ఆయన కాశ్యపావత్సారణ ఇద్ధృతత్రయారుషయ్య ప్రవరాన్విత కాశ్యపసగోత్రస్య. కాశ్యపసగోత్రం వాళ్ళది కాబట్టి కాశ్యపసగోత్రస్య. ఆవిడికి ముత్తాతగారెవరు? త్రికూటాచల శర్మణో నప్త్రీం. ఆమె త్రికూటాచలము అనబడేటటువంటి పర్వతం ముత్తాతగారు. కాబట్టి మరి హిమవంతుడు పర్వతం అయితే అదే పర్వతాలే కదండి ఉంటాయి వంశంలో. అందుకని త్రికూటాచల శర్మ యొక్క మునిమనవరాలు. కోలాహల శర్మణ పౌత్రీం. కోలాహలం అనబడేటటువంటి పర్వతానికి మనవరాలు. హిమవత్ శర్మణ పుత్రీం. హిమవంతుడు అనబడేటటువంటి ఈ పర్వతానికి కూతురు. ఎవరావిడ? అఖిలాండకోటి బ్రహ్మాండనాయకీం. ఆమె తత్వాతీతాం. ఆమె తత్వమునకన్నిటికీ అతీతమైనటువంటిది. భక్త జన సంరక్షకీం పార్వతీదేవీనాం నీం కన్యాం అన్నారు. కాబట్టి ఆమె పార్వతీ అనబడేటటువంటి పేరు కలిగిన పిల్ల. ఇదిగో కన్యాదానం చేయిస్తున్నాం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా పూర్తయింది. వచ్చిన వాళ్ళందరూ చక్కగా మధుర పదార్థాలతో భోజనం చేసి సంతోషంగా ఇళ్ళకెళ్ళారు. అక్కడతో పార్వతీదేవి గొప్ప తపస్సు చేసి శంకరుణ్ణి పతిగా చేసుకుని తన పక్కన కూర్చోపెట్టి లోకముల అంతటికీ కూడా తల్లిదండ్రులుగా వాళ్ళు కూర్చుని మనని అనుగ్రహించారు. అందుకే ఆ పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని విన్నంత మాత్రం చేత ప్రసన్నులవుతారు. పార్వతీ కళ్యాణ ఘట్టం వినడం ఎంత గొప్ప, పార్వతీ కళ్యాణ ఘట్టంలోని ఏ అంగమునందు పాల్గొనడమైనా అంత గొప్ప. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.